టైం ఎంత అవుతుందన్నా? జై భీమ్. మళ్ళీ ఒకసారి జై భీమ్. మళ్ళీ ఒక్కసారి జై భీమ్. ఒకవైపు 2 గంటల పాటు ఆడి పాడి తమ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ర్యాలీ చేసి అలసిపోయినారు ఒకవైపు. మరోవైపు ఆకలితో ఉన్నారు. చక్కగా 1 గంటకు భోజనం చేయాల్సింది ఇప్పటికే 2 అయిపోయింది. ఇవి 2 అంశాలు మిమ్మల్ని ఫిజికల్గా వేధించే అంశాలు. వీటికి తోడు బయట రెడీగా ఉంది కాబట్టి అదనంగా ఇంకొక కోరిక, ఆశ, అందరం కలిసి మాట్లాడుకుంటూ తిందామనే ఇంకొకటి కూడా ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడు తమ్ముడు అని పిలవడం అనేది ఇంకా ఒక పెద్ద అగ్ని పరీక్ష నాకు ఇప్పుడు. నేనేమో గాయకుని కాదు, ఓ మంచి పాట పాడి నా పాత్ర అయిపోయింది అనడానికి. కవిని అంతకన్నా కాదు, ఓ కవిత్వం వినిపించి ఇంత పెద్ద సారాంశాన్ని ఒక 10-20 వాక్యాల్లో వినిపించి వెళ్ళడానికి. నేను స్పష్టంగా మూఢనమ్మకాల నిర్మూలన కార్యకర్తను, ఉపన్యాసకుని, ఒక సంఘానికి వ్యవస్థాపకుడిగా, దానిని నిర్మించినటువంటి నిర్మాతగా, ఒక 6 రాష్ట్రాలకి విస్తరించినటువంటి ఉద్యమ ప్రచారకుడిగా నేను ఉన్నాను. మరి మీతో మాట్లాడడం అనేది కొంచెం కష్టమైన విషయమే. అందులోనూ పోరాటాలకు గడ్డ, త్యాగాలకు గడ్డ, అంతేకాకుండా కనుమరుగవుతుంది అనుకుంటున్నటువంటి ఒక ధిక్కార స్వరానికి ప్రతీకగా ఎర్రని జెండాను పట్టుకొని, ఎర్ర చీరలు కట్టుకొని, ఎర్రని చొక్కాలు ధరించి మేమింకా బడుగు బలహీన వర్గాల గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా, తిరుగుబడే గొంతుకగా, పోరాడే గొంతుకగా, దాడికి ప్రతిదాడి చేసే శక్తులుగా మేమున్నాం ఖబర్దారని దోపిడీదారులకి, భూస్వాములకి, పెత్తందారులకి, అలాగే ఈ బూర్జువా వ్యవస్థని కూల్చడానికి మార్క్స్, మావో, ఏంగెల్స్, లెనిన్, అలాగే మిశ్రా మార్గంలో నడిచేటువంటి ఒక పోరు బిడ్డల సమక్షంలో నేను మాట్లాడుతున్నాను. వేదిక పైన ఇలాంటి ఉద్యమాలకి పెద్దన్నగా ఉన్నటువంటి మల్యాద్రి అన్న ఉన్నాడు. అలాగే ఎక్కడ ఏ ఘటన జరిగినా అలర్ట్గా ఉండి ఆదుకుంటూ తన గొంతును వినిపించేటువంటి చలపతనున్నాడు. మరీ ముఖ్యంగా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గణేశ్వరరావు గారు ఉన్నారు. మన మధ్య విప్లవ యోధురాలు నాగమనకు ఉన్నారు, నాగభూషణం గారు, పెద్దలు రాజేంద్ర గారు, అంతేకాకుండా యువకులు పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి మహమ్మద్ అధికారి ఉన్నారు. వీళ్ళు కాకుండా నాతో పాటు విచ్చేసినటువంటి జిల్లా నాయకులు సోదరుడు విజయ్ కుమారు, మెజిషియన్ అచ్యుత్ రాజు, అలాగే బిఎస్పి నాయకులు శ్రీనుబాబు గారు, రాజు, శ్రీనివాస్, అంతేకాకుండా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు. పెద్దలారా,
నేను సరిగ్గా ఒక 5 నిమిషాల పాటు ఖచ్చితంగా ఉపయోగపడే విషయాలు, అందరం ఆలోచించాల్సిన విషయాలు, మన జీవితాల్లో ఆచరించాల్సిన విషయాల్ని మీ ముందు ప్రతిపాదించి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. రోజు భోంచేస్తాం, ఈరోజు హైదరాబాద్ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పిలిచిన నా మాటలు వినడం కోసం మీ భోజనానికి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పోస్ట్ పోన్ చేయండి. ముందుగా సుదూర ప్రాంతం నుంచి నన్ను గుర్తించి గౌరవించి నా పట్ల ఒక ప్రేమను బాధ్యతను పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే గొప్ప అవకాశం ఇచ్చినందుకు గాను మీ అందరికీ తల వంచి ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 40 ఏళ్ల వయసులో ఉన్న నన్ను ఒక మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించండి అని పిలవడం అనేది బహుశా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చుండి చర్చించి అనేక మంది పేర్లను పరిశీలించి నా పేరును సెలెక్ట్ చేయడం వెనకాల ఖచ్చితంగా నరేష్, మిస్టర్ బైరి నరేష్, నువ్వు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తివి కాదు, ఏ పార్టీకి నువ్వు తల వంచొద్దు, ఏ పార్టీ వైపు నువ్వు ఉండొద్దు, ప్రశ్నించే గొంతుకగా, సామాజిక కార్యకర్తగా, ప్రజల్ని చైతన్యపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని మీరందరూ పరోక్షంగా నాకు ఒక ఆర్డర్ వేస్తూనే పిలిచారని భావిస్తున్నాను. తప్పకుండా పెద్దలు నా పట్ల చూపిన ఈ ప్రేమని, గౌరవాన్ని కాపాడుకుంటాను. మరి ఈరోజు ఒక 5 రకాల కళా బృందాలని మాకు కళ్ళారా చూసే అవకాశాన్ని ఇచ్చారు. అందులో ఒక కర్రలతో ఆడిన కోలాటం ఒక్కటే మా ప్రాంతంలో కూడా ఆట ఆడతారు. కానీ మిగతా 4 కళల్ని మేము టీవీలోనే చూస్తాం తప్ప నేరుగా చూసే అవకాశం మాకు ఉండదు. అందులో ఒకటి దింస. చక్కగా అక్కడి నుంచి ఇక్కడి వరకు నిర్వాహకులు పదండి పదండి అన్న వాళ్ళందులో లీనమైపోయి వాళ్ళ కళారూపాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూనే వచ్చారు. అలాగే తప్పెటగుళ్ళు వాళ్ళు కూడా ఒక లయబద్ధంగా చేస్తూ వచ్చారు. కాకపోతే వాళ్ళు ప్రత్యామ్నాయ సాంస్కృతిక పాటలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. కానీ ఆ కళను మాత్రం గౌరవించాల్సిందే. వాళ్ళు భక్తి పాటలనే పాడుతూ ఒకరినొకరు అనుకరిస్తూ కాలు కదుపుతూ డప్పును వాయిస్తూ ఆ ఉత్తరాంధ్ర కళారూపాల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ తర్వాత కొమ్ము డ్యాన్స్ వాళ్ళు, అసలు అది మోయడమే కష్టం. ఒక సోదరుడు నా తలపై పెట్టి ఫోటో దిగాన్ని అని పెట్టాడు. అదొక 5 కేజీల బరువు ఉంది. 5 కేజీల బరువును తలపై పెట్టుకొని ఒక 10 కేజీలు 20 కేజీల బరువు ఉన్నటువంటి ఆ వాయిద్యాన్ని మెడకు వేసుకొని వాయిస్తూ వాళ్ళు చేసినటువంటి కళ చాలా గొప్పగా ఉంది. వాళ్ళందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, అలాగే మిశ్రా గారి విగ్రహావిష్కరణ అంటే ఏదో వస్తారు, చప్పట్లు కొడతారు, మీటింగ్ పెడతారు, ఆవిష్కరిస్తారు, వెళ్ళిపోతారు అని అనుకున్నాను నేను. అలా కాకుండా నిర్వాహకులు వాళ్ళకి మీ గుండెల్లో ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారో, ఈ విగ్రహాలు ఆవిష్కరించడం అనేది ఒక పండుగ అని, అది ఒక స్వాభిమాన చిహ్నమని, మా అందరి ఐక్యత అని, మా కళలను ప్రదర్శించే సరైన సందర్భం అని చెప్పి ఆ వీధుల గుండా 2-3 కిలోమీటర్ల పాటు ఎర్రని జెండాలు పట్టుకొని ఆ నృత్యాలు చేస్తూ ఆ తీన్మార్ వాయిద్యాలతో నిజంగా ఒక కోలాహలాన్ని సృష్టించి ప్రజలందరూ గుండెల్లో పెట్టుకున్న మహానుభావుల విగ్రహాలు ఆవిష్కరిస్తే ఎలా చేస్తారో చూపించారు. అదే ఇంకా కొంతమంది విగ్రహాల ఆవిష్కరణలు ఉంటాయి, వాటికి రికార్డింగ్ డ్యాన్సులు ఉంటాయి, లేదా డీజే శబ్దాలు ఉంటాయి. ఆయా కులాలకు సంబంధించిన ప్రముఖులు ఉంటారు. కానీ ఇక్కడ కులము లేదు, మతము లేదు, ప్రాంతం లేదు, వ్యక్తిగత స్వార్థం లేదు. నిస్వార్థంగా సమాజం కోసం జీవితమంతా పనిచేసిన ఆ మహానుభావుల విగ్రహాలని పెట్టుకొని ఆ స్ఫూర్తిని ముందు తరాలకు అందించడం కోసం
చిన్నారులు సైతం చిందులు వేస్తూ ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేసి ముందుకు నడిపిన తీరు నిజంగా చాలా గొప్పగా, ఉన్నతంగా, ఆదర్శంగా ఉంది మిత్రులారా. మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వచ్చిన అతిథులకి శాలువాలు కప్పుతూ, బొకేలు ఇస్తూ, దండలు వేస్తూ, రకరకాల మెమొంటోలు ఇస్తూ రకరకాలుగా చేస్తూ ఉంటారు. అది కాకుండా పనిచేసేటువంటి కార్యకర్తలని గుర్తిస్తూ, రేపటి తరానికి వారసత్వంగా ఉన్నటువంటి యువతని గుర్తిస్తూ, ముందుగా వాళ్ళని గుర్తించే గుర్తింపు కార్డును చేతిలో పెట్టి, మీరే మా వారసులు, ఈ సమాజాన్ని నడిపించాలి, మీరు కలుషితం కావద్దు, తాగి బానిసలవ్వద్దు, నోటి మాటను పోగొట్టుకోవద్దు, మీరు ఆ మహానుభావుల దారిలో నడవాలి బిడ్డ అని చెప్పి ఇక్కడ ఆ మహానుభావుడి పేరుతో ఒక యూత్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మా చేత సన్మానింపజేయడం అనేది నిజంగా ఆదర్శనీయం మిత్రులారా. నిజంగా ఈరోజు సన్మానం పొందినటువంటి యువకులందరినీ మనసారా అభినందిస్తున్నాను. మీరు ఇలాంటి సన్మానాలు అనేకం పొందాలి, ఎంతో మంది మనసుల్లో స్థానం సంపాదించాలి, వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి మీరు సిద్ధంగా ఉండాలి, వాళ్ళ గుండె ధైర్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు ఒక్క పూట ఎమ్మెల్యే కాగానే అతని పేరుతో ఒక యువజన సంఘం ఏర్పడుతుంది. అతనికి బాకాలు ఊదడానికి, భజనలు చేయడానికి, పుట్టినరోజు కేకులు కట్ చేయడానికి, పాల ప్యాకెట్లతో పాలాభిషేకం చేయడానికి, లేదా అతను వస్తున్నాడంటే బ్యానర్లు కట్టి, జెండాలు కట్టి, జేజేలు కొట్టి, బిర్యానీ తిని పోయి పండేటువంటి యూతులు బోలెడు ఏర్పడుతున్నాయి. టిష్యూ పేపర్ లాగా ఇలా తుడుచుకొని పడేసేటువంటి సంఘాలు ఏర్పడుతున్న ఈ కాలంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంఘంగా ఏర్పడి ఒక పోరాట స్వభావాన్ని, త్యాగదనుల యొక్క వారసత్వాన్ని భుజాన ఎత్తుకొని మహనీయుల మార్గంలో నిలబడుతున్నందుకు గాను ఇక్కడ నిలబడినటువంటి సన్మానం పొందిన యువతని నేను మనసారా అభినందిస్తున్నాను. ఈ స్ఫూర్తిని కొనసాగించండి. మరో సంవత్సరం, ఇది 25వ సంవత్సరం అన్నారు, 26వ సంవత్సరం నాటికి ఇక్కడ ఒక 30 మంది యువకులు, ఏ విధంగా అందులో 4-5 వృద్ధులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు మానసికంగా యువకులమని మన ముందు నిలబడ్డారు. ఇదే స్థాయిలో ఆడకూతుళ్ళు 10వ తరగతి పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ చదివే ఆడపిల్లలు, డిగ్రీ చదివే ఆడపిల్లలు, పీజీ చదివే ఆడపిల్లలు, ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు ఇక్కడికి వచ్చే సంవత్సరము ఇలాంటి సన్మానాన్ని పొంది మేమేమాత్రం తక్కువ కాదని ముందుకు సాగాలని మాత్రం సూచిస్తున్నాను మిత్రులారా. మరి మహిళా సోదరిమణులు సిద్ధంగా ఉన్నారా? మీ చేతిలోనే ఉద్యమం సజీవంగా ఉంటుంది. మగవాళ్ళ చేతిలో పరిమితమైనటువంటి సంఘాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఏ ఉద్యమాలైతే ఆడవాళ్ళని భాగస్వాములను చేశాయో ఆ ఉద్యమాలు మాత్రమే ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ రోజు మహాత్ముడు బుద్ధుడు తను ఆ రోజున్నటువంటి సుజాత నుంచి మొదలుకుంటే ఆమ్రపాలి వరకు మహిళలని సంఘంలో భాగస్వాములను చేస్తూ వాళ్ళకి జ్ఞానబోధ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన కూడా తన జీవిత భాగస్వామి అయిన సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి ఆమె ద్వారా సంఘాలు కట్టించి మహిళలను ఆర్థికంగా స్వయం శక్తులను చేయాలని, అక్షరాలను నేర్పించి వాళ్ళను విద్యావంతులను చేయాలని, అర్థం లేని ఆచారాలని, మూఢ విశ్వాసాలని వీడనాడి విజ్ఞాన బాటలో నడిపించాడు. కాబట్టే సత్యశోధక సమాజం నడిచింది మిత్రులారా. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా సమతా సైనిక్ దళ్ స్థాపించి మహిళలకు కూడా యూనిఫామ్ వేసి, మీరు ఒకరి చేతుల పీడనకు గురయ్యే వాళ్ళు, ఎవరైనా వచ్చి ఆదుకోవాలని ఎదురు చూసే వాళ్ళు కాకుండా సమానంతో ఉండాలని ఆయన 1930 కాలంలోనే సంఘాన్ని నిర్మించాడు. అలాగే స్వాతంత్రం వచ్చే నాడు 1929-30లోనే ఆడవాళ్ళకి ఓటు హక్కుని ఇచ్చి ఈ ప్రపంచం మొత్తంలో ఆడవాళ్ళని మగవాళ్ళతో సమానం చేసినటువంటి గొప్ప దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకవేళ అంబేద్కర్ గారే లేకుంటే, ఓటు హక్కే లేకుంటే ఈ మేరకు సౌకర్యాలు, అవకాశాలు, రక్షణలు మనకు ఉండేవి కాదు. ఆ తర్వాత పెరియర్ ఈవి రామస్వామి నాయకర్, బహుశా ఆయన పేరు ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఉద్యమాల్లో ఉండే నాయకులకి మాత్రమే ఎక్కువగా ఆయన పేరు తెలుసు. గడ్డంతో ఉంటాడు మహానుభావుడు. 97 ఏళ్ళు బతికిన ఆ మహానుభావుడు డిసెంబర్ 24, 1973లో ఆయన చనిపోయారు. ఆయన మహిళల్ని
మగవాళ్ళతో సమానం చేయడం కోసం జీవితమంతా పోరాటం చేశాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో ఆడపిల్లలకి హక్కు ఉండాలన్నాడు. ఒకరి కంటే ఎక్కువ మందిని భార్యలను చేసుకుంటే భర్త మీద కేసు పెట్టే హక్కునిచ్చాడు. భార్యలు బాధించబడితే, పీడించబడితే పోరాటం చేసే అవకాశం ఇచ్చాడు. నచ్చకపోతే అబార్షన్ చేసుకునే హక్కునిచ్చాడు. వితంతువులకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే హక్కునిచ్చాడు. అస్పృశ్యత, అంటరానితనం పోవాలని సమానత్వం కోసం పనిచేశాడు. ఈ మగవాళ్లకున్న తాగుడనే అలవాటు వల్ల పేదరికం వస్తుంది, జబ్బులు వస్తూ అనారోగ్యం పాలవుతున్నారు, తనను తాను కోల్పోయి గొడవలు పడి చట్టం చేతిలో శిక్షించబడుతున్నారు. ఆడవాళ్ళ బాధలకి, కన్నీళ్ళకి మగవాళ్ళ తాగుడు ఒక కారణము. మద్యపానం పూర్తిగా నిషేధించబడాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి పెరియర్ వి రామస్వామి. అందుకే ఇందాక అన్నవాళ్ళు మాట్లాడుతూ కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని అన్నారు. ఏ మహనీయభావులు? బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్, కార్ల్ మార్క్స్, మావో, ఎంగిల్స్, లెనిన్, వీళ్ళందరి పేర్లు చెప్తున్నాం కదా. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు బతికి ఉన్న కాలంలో సమాజాన్ని పీడిస్తున్న సమస్యల మీద వాళ్ళు పనిచేశారు. ఒక చోట భూమి లేదు, దానికోసం పోరాడారు. ఒక చోట అడవి మీద హక్కు లేదు, దానికోసం పోరాటం చేస్తేనే కదా కొమరం భీం నుంచి మొదలుకుంటే అల్లూరు సీతారామరాజు దాకా, బీర్సా ముండా నుంచి మొదలుకుంటే కన్న బాలగోపాల్ దాకా భూమి కోసం పోరాడిన వీరులు ఎందరో మనందరం గుర్తుపెట్టుకుంటున్నాం. అలాగే మనుషుల మధ్య కుల భావన పెట్టి కులాలుగా హెచ్చుతగ్గులను సృష్టించి మనుషులని పశువుల కంటే హీనంగా చూస్తున్న రోజుల్లో ఆ కుల నిర్మూలన కోసం పోరాటం చేసింది. అంతేకాకుండా శాస్త్రీయ సమాజ ఏర్పాటు కోసం పోరాటం చేసింది. కాబట్టి మిత్రులారా, పెద్దలారా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న విద్యావంతులారా, మన అమ్మలక్కలకి కాయ కష్టం చేయడం తెలుసు, మంచి పని చేసిన వ్యక్తి వెనకాల ర్యాలీగా వెళ్ళడం తెలుసు, మన వాళ్ళు 10 మంది కలుస్తున్నారంటే అక్కడ నిలబడడం తెలుసు. వీళ్ళందరికీ ఒకవైపు పోరాట చరిత్రతో పాటు సాంస్కృతిక విప్లవ యోధుల చరిత్రలను కూడా బోధించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం, ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కదా ఏలేశ్వరంలో ఒక విగ్రహం. మళ్ళీ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే మనకు పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, పెళ్లి జరిగినా, చావు జరిగినా, ఇళ్లకి వచ్చినా, ఇంకేదైనా ఒక ఆనందకరమైన కార్యక్రమము, దుఃఖపరమైన కార్యక్రమం జరిగినా ఆ సందర్భంలో ఆ మహానుభావుడు ఏ ప్రత్యామ్నాయాన్ని చూపించాడనే ఒక యాది వేయడం కోసమే ఆ విగ్రహము. ఇందాక పెద్దలు చెప్పారు, ఆయనకి 4 కొడుకులైతే 3 కొడుకులు చనిపోయారు. ఒక్కగానొక కూతురు పుడితే ఆమె కూడా చనిపోయింది. ఒకసారి పేదల తరపున మాట్లాడుతూ కోర్టులో వాదిస్తూ ఉంటే ఒక చిన్న చిట్టి వస్తుంది ఆయన దగ్గరికి. అది చదివి అక్కడ పెట్టి మా పేదలకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళ తరపున మాట్లాడిన తర్వాత ఇందాక వచ్చిన చిట్టి ఏంటిది అని అంటే మీ భార్య చనిపోయింది అనే వార్త. అయ్యో నా భార్య చనిపోయింది అని చెప్పి ఆ కేసు నాడు వదిలిపెట్టలే. ఆడ 200-300 మంది కూర్చొని ఉన్నారు. ఒక 40-50 మంది శిక్ష పడే అవకాశం ఉంది. ఆ శిక్ష నుంచి తప్పించడం కోసం, ఆ మోసం చేసిన వాళ్ళని దోషులుగా నిలబెట్టడం కోసం తన భార్య చచ్చిపోయిందనే వార్తను కూడా ఆయన బయటికి చెప్పకుండా తాను చదివిన జ్ఞానం, తాను సమాజానికి కమిట్ అయిన విషయం మీద వాదించి కేసు గెలిపించి ఆ తర్వాత ఇందాక చిట్టిలో నా భార్య చనిపోయిందనే కబురు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇలా ఒక సమావేశం ఉంది. ముందు రోజే కొడుకు చచ్చిపోయాడు రమేష్, ఆయనని బొంద పెట్టారు. పెట్టి పదా బయలుదేరదాం పదా మీటింగ్కి అని అంటే, అయ్యో నిన్ననే మీ కొడుకు చచ్చిపోయాడు కదా, మరి ఈ రోజే పోవడం ఎందుకు, రేపు 3 వద్దుల పిట్టకు పెట్టినాక బయటికి వెళ్ళొచ్చు కదా అంటే, చచ్చిపోయిన నా కొడుకు రాడు, కానీ రోజు చస్తూ బతుకుతూ ఉన్న ఈ సమాజాన్ని మేల్కొల్పడం మన బాధ్యత. కాబట్టి ఆ చావు మళ్ళీ మనము ఇంకా ఎంతో మంది పిల్లల చావులు చూడాల్సి వస్తుంది, పోదాం పదా అని చెప్పి ఆ బొంద మీదకి వెళ్ళి దాటుకొని ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. మిత్రులారా, ఇలా చెబుతూ పోతే ఆయన పడ్డ కష్టాలు, కన్నీళ్లు, చదువుతున్నప్పుడు ఆయనని ముట్టుకొనియకపోవడము, బోర్డు మీద రాస్తూ ఉంటే నువ్వు రాయొద్దు, రాస్తే ఆ టేబుల్ వెనకాలన్న మా టిఫిన్ బాక్సులు మైలపడతాయి అన్నారు. ఒక కలెక్టర్ స్థాయి ఉద్యోగం, ఒక IAS IPS స్థాయి ఉద్యోగం చేస్తూ బరోడా సంస్థానంలో ఆయన ఒక ఆఫీసర్గా వస్తే కనీసం కుండలో నీళ్లు తాగనివ్వలేదు. ఆయన కిరాయికి ఉంటానంటే ఒక రూమ్ ఇవ్వలేదు. ఆఖరికి ఆయన పార్సీ పేరు మీద, దొంగ పేరు మీద వెళ్ళి ఒక చోట రూమ్ కిరాయి తీసుకొని ఉంటే
ఈ బరోడా రాజులో ఒక అస్పృశ్యుడు, ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఒక రూమ్ కిరాయి తీసుకొని ఆఫీసర్గా ఉన్నాడంట అని చెప్పి ఆయనకు చెబితే అర్ధరాత్రి 11 గంటలకి ఆయన సామాన్ను బయటపడేసి నువ్వు తక్కువ కులం వాడివి, నువ్వు మా ఇంట్లో ఉండొద్దు అని ఎల్లగొట్టారు మిత్రులారా. అదే కాదు, ఆయన ఒక ప్రొఫెసర్గా వెళ్ళి పాఠాలు చెబితే విద్యార్థులు వినడానికి సిద్ధంగా లేరు. తన తోటి ఉద్యోగస్తులు సమానత్వాన్ని ఇవ్వలేదు. ఆయన భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం పార్లమెంట్కి మెంబర్గా అయితే ఆ ప్రాంతంలో ఆయనని ఓడించారు మిత్రులారా. మళ్ళీ ఇంకొక చోట మండలని ఆయన రాజీనామా చేసి గెలిపిస్తే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపేశారు. కాబట్టి ప్రజలారా, మీరు ఈరోజు పెట్టుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెనకాల కేవలం రాజ్యాంగం రాశాడనో, ఓటు హక్కు ఇచ్చాడనో, రిజర్వేషన్ ఇచ్చాడనో మాత్రమే కాదు. ఈరోజు ఎర్రని జెండాలు పట్టుకొని పోరాటం చేస్తున్న పోరాట వీరులు, అమరులు ఎంతమంది రక్తం చిందిస్తే, ప్రాణాలు కోల్పోతే ఎంతో కొంత భూమి మనకు వచ్చింది, కొన్ని హక్కులు వచ్చాయి. కానీ ఈ కొన్ని హక్కులు, కొంత భూమి కోసమే ఇంత రక్తం పోసాము. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను ఒక్కడే రాత్రనక పగలనక చదివి 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 హక్కులన్నీ తెలుసుకొని అవకాశాలన్నీ పొందుపరిచి ఇలా సంఘం పెట్టే అవకాశము, పోరాడే అవకాశము, చట్టబద్ధంగా కొట్లాడే అవకాశము ఆ రాజ్యాంగంలో అనేక హక్కులు ఇవ్వడం వల్లే ఈ రోజు మనకు కాస్తో కూస్తో హక్కులు, అవకాశాలు, సదుపాయాలు వచ్చాయి. మిగిలిన హక్కులు, అవకాశాల కోసం అనేక మంది పోరాడుతూ ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది మిత్రులారా. కాబట్టి మనమందరం చదువుకుంటున్న మహానుభావులందరూ ఒకవైపు ఉంటే, అది మార్క్స్ అయినా, ఏంగెల్స్ అయినా, మావో అయినా, లెనిన్ అయినా, స్టాటస్కీ అయినా, ఇంకెవరైనా, చేగువేరా అయినా, ఫిడెల్ కాస్ట్రో అయినా ఒక స్ఫూర్తి అయితే భారతదేశానికి నిజమైన మార్క్స్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాటని ప్రజాకవి జయరాజన్న పదే పదే చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడున్న విద్యావంతులందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకాలను తీసుకోవాలని, చదవాలని, ఆయన రాసిన కుల నిర్మూలన పుస్తకాన్ని అర్థం చేసుకోవాలని, రాముడు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకాన్ని అర్థం చేసుకోవాలని, 1956 అక్టోబర్ 14 ఆయన రాసిన 22 సూత్రాలను కూడా అర్థం చేసుకోవాలని, ఆయన ఎందుకు డిసెంబర్ 25న మనుధర్మాన్ని తగులబెట్టాడు, జనవరి 1వ తేదీన ఎందుకని భీమా కోరేగాంకు వెళ్ళి మన స్ఫూర్తి దినాన్ని జరిపించాడు, ఆయన డిసెంబర్ 6న చనిపోతూ రాసిన బుద్ధ అండ్ దమ్మ అనే పుస్తకాన్ని ఎందుకు ఇచ్చాడు, ఆయన మన రక్షణ కోసం సమతా సైనిక్ దళం ఎందుకు స్థాపించాడు, మనల్ని ఎడ్యుకేషన్ చేయడం కోసం పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ని ఎందుకు స్థాపించాడు, అలాగే షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఎందుకు స్థాపించాడు. ఒక రాజకీయ వేదిక ఇందాక చెప్పాడు మిశ్రా గారు, మన ఓట్లు మనమే వేసుకోవాలంటే బీహార్ లో మన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, చట్టాలు చేయగలిగామని చెప్పాడు. ఇదే విషయాన్ని ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఆయన పెట్టాడు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టాడు, ఆర్పిఐ పార్టీని పెట్టాడు. కాబట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కరే మనందరికీ శరణ్యమయ్యాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఏకం చేసే శక్తి ఆయనే. ఎర్ర జెండాలు ఎన్ని విడిపోయినా ఎర్రని జెండానే ఉంది, కాస్త పేరో సింబలో మారొచ్చు. నీలి జెండాలు ఎన్ని విడిపోయినా నీలి జెండాలే ఉన్నాయి. కానీ మీరు ఈ బూర్జువా రాజకీయ పార్టీలను చూడండి, తండ్రి ఒక పార్టీ, తండ్రి చనిపోగానే కొడుకు ఒక పార్టీ, ఆ తర్వాత అక్కో పార్టీ, చెల్లో పార్టీ, బిడ్డో పార్టీ, బావో పార్టీ, బామ్మారదో పార్టీ, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సింబల్, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎజెండా, ఒక గుంపు. వాళ్ళందరూ కేవలం అధికారం కోసం, డబ్బు కోసమే ఆలోచిస్తారు తప్ప ప్రజల కోసం ఆలోచించరు. ప్రజలకి కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా, బొక్కలేసినట్టుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఓట్ల మాయాజాలంలో ఆ కొద్ది రోజులు, ఒక నెల రోజులు మత్తులో ముంచి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంచుకుంటారు తప్ప మనల్ని స్వతంత్రులను చేయరు. కాబట్టి ఈ మహానుభావులందరూ మనం చైతన్యంతో ఉండాలని, దోపిడిని గుర్తించాలని, పోరాటం చేయాలని, మనకు భూమి కావాలని, అధికారంలో భాగస్వామ్యం కావాలని, స్వతంత్రం కావాలని, స్వేచ్ఛగా ఆలోచించాలని, పీడనకు గురి కావద్దని, సమానత్వం కావాలని కలలుగన్నారు. అలా ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి అనేక పోరాటాల స్ఫూర్తిని ఈ దేశానికి వారసత్వంగా ఇచ్చారు. కాబట్టి ప్రజలారా, మిత్రులారా, పెద్దలారా, ముఖ్యంగా వయసు మళ్ళిన వృద్ధులు ఇక వాళ్ళ అనుభవాలనే తీసుకోగలం. అందుకే నేటి తరం, యువతరం బాబాసాహెబ్ని, పూలేని, పెరియార్ని,
అలాగే ఎర్ర జెండా పోరాట వారసత్వాన్ని తీసుకొని ప్రత్యామ్నాయ సంస్కృతి వైపు వెళ్ళాలి. మీకు తెలుసా అక్క, మీరందరూ పీడనకు గురవుతున్నారని అనాలు చెప్తారు. కానీ ఒకడు దోపిడీ చేయడం కంటే మీ అంతటా మీరే స్వయంగా దోపిడీకి గురవుతున్న విషయాలు ఎక్కువ ఉన్నాయి. మీకు తెలుసో లేదో, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ మీకు తెలియకుండానే కులం పేరుతో, మతం పేరుతో, పండగలు పప్పాల పేరుతో, ఆచార వ్యవహారాల పేరుతో, తీర్థయాత్రల పేరుతో, మొక్కుల పేరుతో, అలాగే రకరకాల బాణామతి, చేతబడి, చెడుపు, చిల్లంగి, పోగులు, దారాలు, దేవరమ్మలు ఇలా నమ్ముకుంటూ మన బతుకులన్నీ ఛిద్రం చేసుకుంటున్నాం. కాబట్టి ఒకవైపు రాజకీయ ఆర్థిక పోరాటాలు జరుగుతూనే మరోవైపు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచాలి, వ్యవస్థను మార్చాలి, సంఘ సంస్కరణ ఉద్యమాలు రావాలి, సంఘం మారాలి, సాంఘిక విప్లవం రావాలి, ప్రత్యామ్నాయ సంస్కృతి రావాలి. నిన్నటికి నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ ఆడపడుచు తన భర్త చచ్చిపోయాడు, ఆమెకు గుండు కొట్టిస్తూ, గాజులు పగులగొడుతూ, పువ్వులు తీసేస్తూ, తెల్లని చీర కట్టిస్తూ అసభ్యంగా తయారు చేశారు. ఇది ఎక్కడి సంస్కృతి? ఎవడి సంస్కృతి? ఆమెను అలా బాధ పెట్టని ఎవడు చెప్పాడు? అలాంటి నీచమైనవి కొనసాగించాలా మనం? మన కూతురు పెద్ద మనిషి అవుతే ఓ ఫంక్షన్ చేసి ఇలాంటి పేద టెంట్ వేసి నా బిడ్డ పెద్దదైందని చెప్పాల్సిన అవసరం ఏముంది? చక్కగా స్నానం చేయించి బడికి పంపిస్తే నడవదా? అలాగే 5 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి ఇంట్లో ఈ దేవుడికి ఆ దేవుడికి పండుగల పేరుతో వేలాది రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? హాస్పిటల్ పోవాలనుకో డబ్బులున్నాయి, లీడర్కి ఫోన్ చేసి నాకు అక్కడ కొంచెం పైసలు తక్కువ చెప్పి అంటావు. మరి అదే పని చేసి ఇక్కడ ఉన్నటువంటి మాంత్రికున్న భూత వైద్యుని పిలిచి నీ ఇంట్లో 10,000 20,000 ఎందుకు ఖర్చు పెట్టాలి? 2-3 ఏళ్ళకి ఒకసారి ఎక్కడికో దూరం వెళ్ళి వేలాది రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? అంటే మీకు హక్కులు, అవకాశాలు, భూములు కావాల్సి వచ్చినప్పుడేమో ఎర్రని జెండాలు కావాలి, నీలి జెండాలు కావాలి, నల్లని జెండాలు కావాలి, సంఘం కావాలి. కానీ మీ చేతిలో 4 పైసలు ఉన్నప్పుడు మాత్రం ఉద్యమానికి ఇవ్వడానికి చేతులు రావు. కానీ వినాయకుడికి చందా ఇవ్వడానికి పైసలు వస్తాయి, దుర్గామాత పెట్టడానికి పైసలు వస్తాయి, లేకపోతే ఊళ్ళో గుడి కడుతున్నారంటే ఇంటికి 2,000 3,000 5,000 10,000 ఇస్తాం. అలాగే దేవుళ్ళ పేరు మీద బోల్డని డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు పూజించారు కదా, మీ వయసు ఇంత వచ్చింది. గత 10 సంవత్సరాలుగా మీరు దేవుళ్ళకి ఎంత ఖర్చు పెట్టారో లెక్కేసుకోండి. ఏ పూటనైనా దేవుడు ఏ ఒక్కైనా అక్కిచ్చాడా? ఓటు అక్కిచ్చాడా? పెన్షన్ ఇచ్చాడా? లేకపోతే ఏదైనా సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నాడా? ఒక్క పూట బియ్యం ఇచ్చాడా? కన్నీళ్లు తుడవడానికి వచ్చాడా? నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు మాత్రమే నీ కన్నీళ్లు తుడచగలరు. నువ్వు సమిష్టిగా, ఐకమత్యంగా, సంఘటితంగా ఉంటేనే నీకు జరిగే అన్యాయం మీద పోరాటం చేయగలవు. ఐకమత్యంగా ఉంటేనే నీ హక్కులను సాధించగలవు. ఐకమత్యంగా చట్టాలపై అవగాహన ఉంటేనే నీకు జరిగిన మోసానికి ప్రతీకారంగా పోరాటం చేసి విజయం సాధించగలవు. అలా కాకుండా మనందరినీ భక్తి ఉద్యమం పెరిగి చాప కింద నీరులాగా మనందరినీ జగత్ సర్వం దైవాధీనం, తన దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమదేవత అన్నట్టుగా మొత్తం యేసయ్య చూసుకుంటాడు. నువ్వు ఆ పాస్టర్ అయ్యకు 10% ఇచ్చి ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే, ఉపవాస దీక్ష ప్రార్థన చేస్తే నీ కష్టాలు పోతాయని చెప్పి మాయ మాటలు చెప్పడం. కానీ ఆ మతవాదులందరూ విద్యా సంస్థలు పెట్టుకొని మతాన్ని విద్యతో బోధిస్తూ ఉన్నారు. అలాగే వైద్య సంస్థలు పెట్టుకొని వైద్యాన్ని ఇస్తూ వాళ్ళ మత సంస్థలను పెంచి పోషిస్తున్నారు. అందుకేనేమో ఎర్రని జెండా ఎక్కడో ప్రజా పాఠశాలలు, ఎక్కడో ప్రజా వైద్యశాలలు పెట్టడం వల్ల ఈ మాత్రం నిలబడి ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థ మొత్తం మతంతో నిండిపోయింది. సమాజంలోని ప్రజల మెదళ్ళంతా భక్తితో నిండిపోయింది. ఈ భక్తిని తీసేయకుండా ఎన్ని ఎర్రని జెండాలు వచ్చినా, నీలి జెండాలు వచ్చినా, నల్లని జెండాలు వచ్చినా, పోరాట సంఘాలు వచ్చినా, మహానుభావుల చరిత్రలు చెప్పినా బుర్రకెక్కవు. కాబట్టి భక్తిని వదిలించాలని, బానిసత్వంతో కూడిన భక్తిని వదిలించాలని, కులాలని నిర్మూలించాలని, మతాన్ని నిర్మూలించాలని, అజ్ఞానాన్ని నిర్మూలించాలని, మూఢత్వాన్ని తొలగిస్తే తప్ప మీరిచ్చే హక్కులు, మీరిచ్చిన ఈ సంపదని వాళ్ళు నిలబెట్టుకోలేరు. మరోవైపు ప్రజలందరికీ చెడ్డ అలవాట్లు విస్తృతంగా, నోరు తెరిస్తే కంపు వాసన వస్తుంది. గుట్కాలు, గుడుంబాలు, సిగరెట్లు, పాన్ పరాకులు, మద్యము, బీరు, బ్యాండీ, కళ్ళు, సారా. అరే మన బతుకులు మొత్తం చెడ్డ అలవాట్ల కోసమే బతుకుతున్నట్టు అయిపోతుంది. కాబట్టి మనం అలవాట్ల పైన, మనకున్న వ్యసనాల పైన, మనకున్న మూఢత్వం పైన మనందరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి సాంఘిక విప్లవం వైపుగా మనం అడుగులు వేయాలి. ఒక 20-30 సంవత్సరాలుగా
సాంఘిక విప్లవ పోరాటాలు లేకపోవడం వల్లే మతవాదుల చేతుల్లోకి మన ప్రజలు వెళ్ళిపోయారు. తిరిగి ఈ ప్రజల్ని మహనీయుల చరిత్రలు, వాళ్ళ రచనలు, వాళ్ళ ఆలోచనలని మనందరికీ వివరించడం ద్వారానే తిరిగి ఈ సమాజాన్ని పునర్నిర్మించగలుగుతామని ఆ రోజు జ్యోతిరావు పూలే దంపతులు సంఘ సంస్కరణ కోసం పాటుపడ్డారు. జ్యోతిరావు పూలే, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియరి రామస్వామి, నారాయణ గురు గౌడు, బీర్సా ముండా, అలాగే పక్కనున్నటువంటి బసవేశ్వరుడు, వీళ్ళందరూ అప్పుడున్న సమాజాన్ని పీడించే ఒకవైపు సాంఘిక పోరాటాలు, ఇంకోవైపు ఆర్థిక రాజకీయ పోరాటాలు చేశారు. కాబట్టి కేవలం ఆర్థిక రాజకీయ పోరాటాలు చేసి రాజ్యాధికారం ఇచ్చినా 5 ఏళ్ల తర్వాత వీళ్ళు మళ్ళీ ఇంకోవైపు వెళ్ళిపోతారు. వీళ్ళకి 5 ఎకరాల భూమి ఇచ్చినా చెడ్డ అలవాట్లు, వ్యసనాలు ఉంటే ఇవి కూడా అమ్ముకుంటారు. అలాగే వీళ్ళకు డబ్బులు పంచిపెట్టినా ఆ డబ్బు భక్తి పేరు మీద మళ్ళీ అటువైపు వెళ్ళిపోతుంది. కాబట్టి భక్తిని పోగొట్టి, అజ్ఞానాన్ని పోగొట్టి, విజ్ఞానాన్ని, చైతన్యాన్ని నింపి ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొస్తే తప్ప మన ప్రజలు ముందడుగు వేయరని, ఆ దిశగా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఒక చిన్న ప్రయోగం. ఇదిగో ఇది ఒక వాటర్ బాటిల్. ఒక 5 సంవత్సరాల పాటు నువ్వు, నేను, అంటే నేను, నా భార్య, మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, మా ఇంట్లో అందరం కలిసి ఒక 5 సంవత్సరాలు సంపాదించిన పైసలన్నీ 1 లక్ష రూపాయలు ఇళ్ళ పెట్టినాం. లేదా ఒక 5 లక్షల రూపాయలు ఈ బాటిల్లో ఉన్న నీళ్లు డబ్బులు అనుకోరు. ఒక 5 లక్షల రూపాయలు ఒక 5 సంవత్సరాలు కష్టపడి మా చెల్లె పెళ్లి చేద్దామనో, చిన్నగా ఇల్లేసుకుందామనో కట్టుకున్నాము, దాచుకున్నాము ఈ డబ్బులు. కానీ ఈ డబ్బులన్నీ దేనికి ఖర్చు అయినాయి? ప్రతి సంవత్సరము ఒక పండుగ వస్తుంది, ఒక పబ్బం వస్తుంది, ఒక జాతర వస్తుంది, ఒక ఫంక్షన్ వస్తుంది, తీర్థయాత్రలకు వెళ్ళాలి, తర్వాత సారీ ఫంక్షన్ చేయాలి, పురుడు అంటారు, పుట్టినరోజు అంటారు, పేరు పెట్టడం అంటారు, శాంతి పెట్టడం అంటారు, ఈ రోగం అంటారు, ఆ రోగం అంటారు. అలాగే తాగుడనే అలవాటు ఒకటి ఉంటుంది, తిరుగుడనే అలవాటు ఒకటి ఉంటుంది. ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ మతము, ఆ మతము,